ఓం నమో నారాయణాయ నమస్వాయ. మహాభారతంలో వనపర్వం అండి. వనపర్వం వచ్చేసి అరణ్యపర్వంలో ఉన్నాం. ఈ అరణ్యపర్వంలో వచ్చేసి నేను మాట్లాడుకున్నాం. శౌనకుడు చెప్పున్నాడు, అయ్యా ధర్మరాజా, నువ్వు ఆల్రెడీ సిద్ధిని సాధించేస్తున్నావు, ఇక నీకు యోగ సిద్ధి కావాలి, ఆ యోగ సిద్ధి కోసం తపస్సు చేయాలి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు? కోరిన కోరికలు తీరటానికి. ఎటువంటి కోరికలు? తనతో ఉన్నటువంటి బ్రాహ్మణులకి మిగతా ఉన్న ప్రజలను కనుక వచ్చినట్టయితే వారికి సమయానికి అన్నం పెట్టడం అన్నట్టు, అంతే. ఆశ్రయం అన్నం. సో ఫైనల్లీ యుధిష్ఠిరుడు సూర్యుడిని ఉపాసించి అక్షయపాత్రను పొందడం. శౌనకుడు ఈ విధంగా చెప్పాక పైన చెప్పింది, కుంతి కుమారుడు యుధిష్ఠిరుడు పురోహితుడిని సమీపించి సోదరులందరి సమక్షంలో ఈ విధంగా అన్నాడు, వేద పారంగతులైన బ్రాహ్మణులు వనంలో నాతో వస్తున్నారు కదా, నేను వీరిని పోషించలేను, అందువల్ల చాలా బాధపడుతున్నాను. నేను పూజుడా వీరిని విడిచిపెట్టలేను, వారికి గలటువంటి శక్తి నాకు లేదు, ఇప్పుడు నేనేం చేయాలి, నువ్వే చెప్పని చెప్పేసి అన్నాడు. ఇక ధర్మాత్మలో శ్రేష్ఠుడైనటువంటి ధౌమ్యుడు ముహూర్తకాలం ఏకగ్ర చిత్తంతో ధర్మపూర్వకంగా ఉపాయాన్ని ఆలోచించి ఈ దృష్టితో ఇలా అన్నాడు, పూర్వం సృష్టింపడినటువంటి ప్రాణులన్నీ కూడా ఆకలితో మిక్కిలి బాధపడుతుండగా వాని పట్ల దయతో సూర్యభగవానుడు తండ్రి వలె ఉత్తరాయణంలో ప్రవేశించి తన కిరణాలతో భూమి యందు జలాలను స్వీకరించి మరలా దక్షిణాయనంలో భూమి యందు ఆ జలాలను ప్రవేశింపజేశాడు. సో సూర్యుడు భూమి మీద నుండి నీటిని గ్రహించి ఆ తర్వాత మరలా వర్షపు జల రూపంలో భూమి మీదకి ఇచ్చున్నాడు అని. అంటే ఒకచోట నీరుని తీసుకొని మొత్తం వర్షంలా పడేలాగా. అనంతరం క్షేత్రభూతమైనటువంటి భూమిపై ఓషధీపతి అయినటువంటి చంద్రుడు అంతరిక్షంలో మేఘరూపమైనటువంటి సూర్య తేజస్సును స్వీకరించి నీటి చేత ఓషధులను ఉత్పత్తి చేశాడు. సో మొట్టమొదట ఈ భూమి మీద ఏది పుట్టిందేంటి అన్నప్పుడు ఓషధులు. ఫస్ట్ జలం, ఆ జలంలో మొక్కలు, అటు భూమి మీద మొక్కలు అన్నట్టు. చంద్రుని కిరణాల చేత అభిషిక్తుడైన సూర్యుడు బీజశక్తిని పొంది 6 రసాలతో కూడితే పవిత్రమైనటువంటి ఓషధులు ఉత్పన్నమవుతాయి. అవి భూమిపై ప్రాణులకు ఆహారం అవుతాయి. సో మొట్టమొదట మొక్కలు. ఈ విధంగా సమస్త ప్రాణులను రక్షించే అన్నం సూర్య రూపమైనదే. ఆ సూర్యుడే సర్వ ప్రాణులకు తండ్రి, రక్షకుడు, అందువల్ల అతనిని శరణు వేడుము. సో సూర్యుడే ఇప్పుడు నీకు ఏదైనా సరే ఇవ్వగలవాడు అని. జన్మ కర్మలచే విశుద్ధులై మహాత్ములైనటువంటి రాజులు పుష్కలమైనటువంటి తపస్సు చేసి ప్రజలందరినీ కష్టం నుండి ఉద్ధరిస్తారు. భీముడు, కార్తవీర్యుడు, వేనపుత్రుడైన పృథువు, నహుషుడు మున్నగు రాజులు తపో యోగ సమాధులచే ప్రజలను ఆపద నుండి ఉద్ధరించారు. భీముడు అన్నప్పుడు పూర్వకాలంలో భీముడు, కార్తవీర్యార్జునుడు, తర్వాత పృథువు, నహుషుడు, వీళ్ళంతా కూడా తపో యోగాలు చేసేసి చివరికి ప్రజలని ఆపద నుండి కాపాడి ఉన్నారు. ధర్మాత్ముడా, భరతోత్తమ, అందువల్ల కర్మ విశుద్ధుడమైన నీవు తపస్సు చేసి ధర్మానుసారంగా ఈ బ్రాహ్మణులను పోషించు అన్నాడు. కురువంశ శిష్యుడైనటువంటి యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల కొరకే అద్భుత దర్శనుడైనటువంటి సూర్య భగవానుని ఏ విధంగా ఆరాధించాడు అని చెప్పేసి జనమేజయుడు వైశంపాయన్ని అడుగుతున్నాడు. అప్పుడు వైశంపాయనుడు చెప్తున్నాడు, రాజేంద్ర, సావధాన చిత్తుడవై పవిత్రుడవై విను, ఓర్పు వహించు, పూర్తిగా చెబుతాను. ధౌమ్యుడు పూర్వం యుధిష్ఠిరునికి చెప్పినటువంటి 108 సూర్యనామాలు నీకు చెబుతాను అన్నాడు. ఆ 108 సూర్యనామాలు రేపు మాట్లాడుకుందాం.